హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్ కనుగుల. యు ఆర్ వాచింగ్ టెక్ అండ్ రైడ్స్. ఫ్రెండ్స్, ఏం లేదు, ఈరోజు మన KTM RC 200 ఉంది కదా, బండి కొన్నప్పటి నుంచి నేను దీనికి కొన్ని యాక్సెసరీస్, ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఫిట్ చేశాను. సో అవి ఎందుకు ఫిట్ చేశాను, దానివల్ల యూజ్ ఏంటి అనేది మీకు నేను ఒక్కొక్కటిగా ఈరోజు చూపిస్తాను. నేను బండి షోకేస్ కోసం అయితే అవి ఫిట్ చేయలేదు ఫ్రెండ్స్. అవి మనకు ఖచ్చితంగా బండికి ఉపయోగపడతాయి. ఏంటంటే మోడిఫికేషన్ అలాంటిది ఏం లేదు, జస్ట్ బండి మనం రైడింగ్ చేసేటప్పుడు, లాంగ్ టూర్ వెళ్ళేటప్పుడు, లోకల్గా తిరిగేటప్పుడు కూడా మనకు చాలా ఉపయోగపడతాయి ఆ ఒక యాక్సెసరీస్ KTM RCM 200కి. ఇవి వేరే బైక్స్ కూడా సేమ్ వచ్చేస్తాయి, కాకపోతే కొన్ని ఏదన్నా ఒక మార్పు ఉండొచ్చు. నేను చెప్తాను ఏదో వస్తుంది ఏది రాదనేది. కాకపోతే ఇప్పుడు ఫటాఫట్గా ఒక్కొక్క యాక్సెసరీస్ అది ఏందనేది, అది ఎక్కడి నుంచి తీసుకున్నాను, దాని ప్రైస్ ఏంటి, అది మనకి ఎలా ఉపయోగపడుతుందని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, డీటెయిల్గా చూద్దాం. రివ్యూ కమాన్. ఫస్ట్ యాక్సెసరీ వచ్చేసి ఏం లేదు, మొబైల్ హోల్డరు, మొబైల్ ఛార్జర్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రెండు వచ్చేసి సపరేట్గా తీసుకున్నాను నేను. ఈ మొబైల్ హోల్డర్ వచ్చేసి ఇది పెట్టాను చూసారు కదా, ఇట్లా క్లిప్స్ ఉన్నది. ఇప్పుడు దీనికంటే ఇంకొకటి వస్తుంది, అది యూనివర్సల్ అనమాట. 4 వస్తాయి హ్యాంగ్స్, దానికి అవి లబ్బర్స్ వస్తాయి. అది పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ లబ్బర్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంది ఫ్రెండ్స్. అందుకని నేను ఇది తీసుకున్నాను, అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఇది చాలా టైట్ ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. దీంట్లో మొబైల్ పెట్టి మనం ఈ లబ్బర్ పెట్టకపోయినా చాలా గట్టిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మొబైల్ ఛార్జర్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ 2 amps ఫ్రెండ్స్. ఇది కూడా నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఇది సపరేట్ తీసుకున్నాను, రెండు కలిపి అయితే తీసుకోలేదు. ఓకే ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మొబైల్ ఛార్జర్ ఉంది కదా, దీనికి 2 టెర్మినల్స్ వస్తాయి, పాజిటివ్ ప్లస్. అది డైరెక్ట్ తీసుకొని మనము బ్యాటరీకి ఇచ్చేయచ్చు. పెద్ద ఇది మనం మెకానిక్ దగ్గరికి వెళ్ళే అవసరం లేదు. వల్ల మీకు ఈ చిన్న వర్క్ కూడా మనం చేసే వల్ల మీకు డిఫికల్ట్ అనిపిస్తే మెకానిక్ దగ్గరికి వెళ్తే ఇవి 2 ఫిట్ చేసి ఇస్తాడు ఫ్రెండ్స్, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు నెక్స్ట్ యాక్సెసరీ వచ్చేసి హ్యాండిల్ బార్ రాడ్స్ ఫ్రెండ్స్. హ్యాండిల్ బార్ వెయిట్స్ అంటారు దీంట్లోని, హ్యాండిల్ బార్ రాడ్స్ కానీ హ్యాండిల్ బార్ వెయిట్స్ అంటారు. చూసారు కదా, KTM RC 200కి యాక్చువల్లీ ఇవి రావు. ఇవి వచ్చేసి నేను అడిగాను షోరూంలో ఆ KTM వాళ్ళని. అయితే దీనికి హ్యాండిల్ బార్ రాడ్స్ రావాలంటే మీకు మన పల్సర్ NS 200 ఉంది కదా, దాని వస్తాయని చెప్పారు. సో నేను ఆటోమొబైల్ షాప్కి వెళ్ళి 2 హ్యాండిల్ బార్ వెయిట్స్ తీసుకొచ్చాను NS 200వి. అవి నాకు కరెక్ట్గా ఫిట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఏం లేదు, లోపల నుంచి ఒక మన ఎల్ఎంకి టైప్ స్క్రూ వస్తుంది, దాని నుంచి మనం డైరెక్ట్ ఫిట్ చేయొచ్చు దీన్ని. చూసి ఫ్రెండ్స్, హ్యాండిల్ బార్ రాడ్ ఏంటంటే మన వాళ్ళకి బైక్ కింద పడినా మన హ్యాండిల్కి ఏం కాకుండా ఉంటుంది, మంచి సపోర్ట్ ఇస్తుంది మన బండికి, అందుకోసం ఫిట్ చేసా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ట్యాంక్ బ్యాగ్ అంటే నేను గార్డియన్ గేర్స్ వాళ్ళ తీసుకున్నాను. ఇది వచ్చేసి 18 liters కెపాసిటీ ఫ్రెండ్స్. ఇది నేను వచ్చేసి అమెజాన్ నుంచి తీసుకున్నాను. దీని కెపాసిటీ 18 liters కదా. దీంట్లో వచ్చేసి రెండు టైప్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి క్లిప్ టైప్ వస్తుంది, ఇంకొకటి వచ్చేసి మ్యాగ్నెట్ టైప్ వస్తుంది. మన ఒక ట్యాంక్ మెటల్ కాదు, ప్లాస్టిక్ కాబట్టి నేను క్లిప్ టైప్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మామూలుగా చూడండి, దీంట్లో నేను ఈరోజు కెమెరా సపరేట్గా నేను బ్యాగ్ అని తెచ్చుకోకుండా కెమెరా యాక్సెసరీస్ అన్నీ నేను దీంట్లో పెట్టుకొని వచ్చేసాను ఇవాళ బయటికి. రివ్యూ చేస్తున్నాను కదా, చూడండి ఫ్రెండ్స్. దీని ముందు కూడా దీనికి మంచి కవర్ ఇచ్చాడు, దీంట్లో ట్రాన్స్పరెంట్ కవర్ ఇచ్చింది కదా, దీంట్లో మనం మొబైల్ పెట్టుకొని ఆపరేట్ కూడా చేయవచ్చు, టర్న్ సెన్సిటివ్ ఉంది దీనికి. ఇంకోటి వచ్చేసి ఇది మంచి గార్డియన్ గేర్స్ అంటే మీకు తెలుసు ఫ్రెండ్స్, మంచి కంపెనీ. మీరు తీసుకుంటే గార్డియన్ గేర్స్ కానీ రైనర్స్ కానీ తీసుకోండి. ట్యాంక్ బ్యాగ్స్ 18 liters 28 liters ఇలాంటి మనకి కెపాసిటీస్ వస్తాయి. మీకు ఎంత ఉపయోగపడుతుందో అదే తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ యాక్సెసరీ వచ్చేసి చూసి కదా ఫ్రెండ్స్, ట్యాంక్ గ్రిప్స్. ఇవి వచ్చేసి ట్యాంక్ గ్రిప్స్ అంటారు ఫ్రెండ్స్. ఇవి 2 sides ప్లస్ మనకి ఒక మొత్తం 5 pieces వస్తాయి. చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది వచ్చి నేను కూడా ఇవి కూడా అమెజాన్ నుంచే తెప్పించాను. టోటల్ మీకు స్పేర్స్ అని అమెజాన్లో దొరుకుతాయి. టోటల్ వచ్చేసి 5 pieces వచ్చాయి. డైరెక్ట్ వాళ్ళు మనకి వచ్చిన తర్వాత దీంట్లో ఒక 3mm టేప్ తోటి వస్తాయి ఇవి. అది ఓపెన్ చేసి డైరెక్ట్గా ట్యాంక్ స్టిక్ చేయడమే. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మన KTM RC 200 అంటే మొత్తం వంగుతాం కదా, బండి మీద వంగినప్పుడు ఏంటంటే నడుము నొప్పి కానీ, దాంట్లో మనకి హ్యాండ్ షోల్డర్ పెయిన్ కానీ ఎక్కడ ఉండదు. జస్ట్ వెయిట్ అంతా మనకి దీంట్లో మీద పడుతుంది, మన ఒక హ్యాండ్స్ మీద పడుతుంది. హ్యాండ్స్ మీద పడినప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ చాలా నొప్పి వేస్తాయి ఫ్రెండ్స్, లాంగ్ రైడ్స్కి వెళ్ళినప్పుడు. దానివల్ల ఏమవుతుందంటే మనకు చాలా పెయిన్ వస్తుంది. అందుకని ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ట్యాంక్ గ్రిప్స్ పెట్టినాం కదా, ట్యాంక్ గ్రిప్ పెట్టడం వల్ల బైక్ మనం దీనికి కరెక్ట్గా మంచి స్టిఫ్గా మనకి పొజిషన్ ఇస్తుంది. మంచి పొజిషన్ ఇచ్చినప్పుడు మనం దీనికి లెగ్స్ మనం కరెక్ట్గా దీనికి టచ్ చేసినప్పుడు దీంట్లో మీద వెయిట్ పడకుండా మొత్తం లెగ్స్కి మనం ట్యాంక్ ఆనిచ్చినప్పుడు మనకి హ్యాండ్స్ మీద వెయిట్ పడదు. అప్పుడు ఇవి చాలా స్లో ఉంటుంది, దీంట్లో గ్రిప్స్ ఎక్కువ వస్తుంది. చూడండి ఫ్రెండ్, దీని మీద గ్రిప్ వచ్చేసింది. ఇప్పుడు దీనికి మంచి మనకి సపోర్ట్ వచ్చింది. దీనివల్ల మనకి గ్రిప్స్ ఇలా నేను ఆనిచ్చి పెట్టాను కదా, ఇప్పుడు నేను నాకు ట్యాంక్కి లెగ్స్కి సపోర్ట్ అనేది మంచిగా ఉంది. ఇక్కడ మనం స్టిఫ్గా ఇలా పెట్టేసి హ్యాండ్స్ మీద
స్ట్రెస్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట. అప్పుడు మనకి కొంచెం పెయిన్ అనేది రిలీఫ్ ఉంటుంది లాంగ్ రైడ్ చేసేటప్పుడు. ఎందుకంటే KTM RC2 ఎక్కువ వంగుతాం కదా, అందుకు. ఓకే ఫ్రెండ్స్, ట్యాన్ గ్రిప్స్ గురించి చెప్పినా కదా, అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మన ఫ్రేమ్ స్లైడర్స్ అంటారు ఫ్రెండ్స్. ఇవి మన నార్మల్ బండ్లకైతే దాన్ని ఏమంటారు, సేఫ్టీ రాడ్ వస్తుంది పెద్దగా. రాయల్ ఎన్ఫీల్డ్ కానీ స్పెండర్కి, ఆఖరికి స్పెండర్కి యూనిక్ కానీ కూడా వస్తాయి. కాకపోతే KTM RC200 కానీ దీంట్లో కానీ సేఫ్టీ రాడ్స్ రావు. దానివల్ల ఏమవుతుందంటే ఈ డోమ్కి మనం కింద పడ్డప్పుడు కొంచెం డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ డ్యామేజ్ అనేది జరగకుండా ఏంటంటే ఫ్రేమ్ స్లైడర్స్ అంటారు ఇవి. ఈ సపరేట్ పార్ట్ మనకి ఇది సపరేట్ దొరుకుతుంది అమెజాన్లో మనకి. సో ఇవి నేను 2 తెప్పించాను ఫ్రెండ్స్, 2 సైడ్ తెప్పించాను. ఇవి పెట్టడం వల్ల ఏమవుతుందంటే బండి కింద పడ్డప్పుడు మన డోమ్కి అనేది అంత వెయిట్ ఏం పడదు. పడితే చిన్న స్క్రాచెస్ అలాంటిది పడుతుంది, అంతే మించి ఇంకేం కాదు. పలగడం కానీ అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ కండిషన్లో చెప్పలేము ఫ్రెండ్స్. కాకపోతే చెప్పలేము, అన్నిసార్లు ఎక్స్ట్రీమ్ కండిషన్లో బండి పడతామని చెప్పలేము. చిన్న టైప్లో చిన్న యాక్సిడెంట్స్ అయినప్పుడు బండి కింద పడ్డప్పుడు మన డోమ్కి ఏం కాకుండా ఫ్రేమ్ సైడ్స్ పెట్టాను ఫ్రెండ్స్. ఇవి కూడా నేను అమెజాన్ చేశాను. మొత్తం వచ్చేసి 4 సెట్స్ వస్తాయి. ఇవి మీకు అటు సైడ్ కూడా చూపించేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, దీస్ ఆర్ కాల్డ్ as frame sliders, సేమ్ యాజ్ సేఫ్టీ రాడ్స్ ఫర్ అదర్ బైక్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా చెప్పాల్సింది ఏముంది. ఇప్పుడు ఈ సైడ్ చిన్న మిర్రర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ 2 సైడ్ తెప్పించాను. ఇవి దీని గురించి చెప్పే అవసరం లేదు, మీకు ఎక్కడైనా ఆటోమొబైల్స్ షాప్లో దొరుకుతాయి. ఇంకో వచ్చేసి ఫ్రంట్ వైజర్ ఉంది కదా ఫ్రెండ్స్, నాది వచ్చేసి వైట్. కాకపోతే స్క్రాచెస్ ఎక్కువ పడుతున్నాయి అని చెప్పేసి నేను బ్లాక్ ఫిలిం వేయించాను. కార్ డెకర్స్ వాళ్ళు దొరుకుతుంది ఇది. మీరు ఫ్లెక్సీ వాళ్ళ దగ్గరికి వెళ్తే కొంచెం రేట్ ఎక్కువ చెప్తారు, కార్ డెకర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు తక్కువలో ఇష్యూ చేస్తారు ఫ్రెండ్స్. మొత్తం నేను బ్లాక్ ఫిలిం వేయించాను. దీనివల్ల ఏమవుతుందంటే నాకు ముందు వైజర్కి స్క్రాచెస్ పడకుండా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా ఖచ్చితంగా వేయించుకోవాల్సిన పార్టే. నేను చెప్పిన ప్రతి ఒక్క పార్ట్ మీకు ఇంపార్టెంట్. దీంట్లో మోడిఫికేషన్ ఎక్స్ట్రా యాక్సెసరీస్ అయితే ఏం లేవు, బండి ఖచ్చితంగా కావాల్సినవి చెప్తున్నాను నేను. ఇండికేటర్ ఫ్లాషర్ గురించి చెప్పాలంటే ఫ్రెండ్స్ ఏం లేదు. ఇప్పుడు 2019 వరకు 2019 బండి ఫ్రెండ్స్ నాది వచ్చేసి. అయితే సిమ్టాక్ అనే ఒక కంపెనీ ఉంది, అది ఇండికేటర్ ఫ్లాషెస్ తయారు చేస్తుంది. అది ఎలా అంటే ప్లగ్ అండ్ ప్లే టైప్ అనమాట. డైరెక్ట్ చిప్ సెట్ వస్తుంది, మనం డైరెక్ట్ బైక్లో పెట్టేసి కనెక్ట్ చేసేసి మనం ఫ్లాషింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. వైర్స్ కట్ చేయడం కానీ, ఇండికేటర్కి లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్ అండ్ బ్యాక్ లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్ కనెక్ట్ చేసే వైర్స్ అవసరం లేదు. డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లే టైప్ వస్తుంది. అది వచ్చేసి 1400-1500 కాస్ట్ ఉంటుంది. అయితే KTMలో ఏమైందంటే 2018 మోడల్స్ వరకు KTM డూక్ కానీ KTM RC కానీ ప్లగ్ అండ్ ప్లే టైప్ అయి వచ్చేది. 2019 నుంచి ఏం చేశారంటే సీట్ కింద వస్తుంది ఫ్రెండ్స్ మనకు. అది వాళ్ళు ఏం చేశారంటే అది ప్లగ్ అండ్ ప్లే టైప్ తీసేశారు KTM వాళ్ళు. సో ఏం చేసిందంటే మనకి అది సిమ్టాక్ వాళ్ళది మనకు యూజ్ అవుతుంది 2019 మోడల్స్ నుంచి. సో అందుకని నేను ఏం చేశానంటే ఒక 300-400 రూపీస్ పడింది మనకి. నాకు అమెజాన్లో దొరికింది అది హజర్ ఫ్లాషర్. దానికి వచ్చేసి 4 టర్మినల్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి పాజిటివ్ నెగటివ్ టర్మినల్స్, ఇంకోటి వచ్చేసి ఇండికేటర్స్కి రైట్ లెఫ్ట్. ఇది 4 టర్మినల్స్ వస్తాయి ఫ్రెండ్స్, 4 వైర్స్ వస్తాయి. ఆ డైరెక్ట్ మీరు 4 వైర్ తీసుకొచ్చేసి 2 వచ్చేసి బ్యాటరీకి, 2 వచ్చేసి ఇండికేటర్స్కి కనెక్ట్ చేస్తారు అనుకోండి పాజిటివ్ దాంట్లో. ఓకే, ఇంకోటి వచ్చేసి మనము పాజిటివ్ నుంచి బ్యాటరీకి వెళ్తాయి కదా, దాని మధ్యలో వైర్ కట్ చేసి ఒక చిన్న స్విచ్ లాంటిది పెడితే సరిపోతుంది. మీరు ఇంతకంటే ఎక్కువ ఏం చేసే అవసరం లేదు ఫ్రెండ్స్. ఇండికేటర్ ఫ్లాషర్ కావాలంటే మీరు ఇండికేటర్ ఫ్లాషర్ కావాలని చెప్పేసి KTM RC200 దాని ఒక వైర్స్ కట్ చేశారనుకోండి, మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, ఏమైనా మోడిఫికేషన్ చేసినప్పుడు కానీ, ఇండికేటర్ ఫ్లాషర్ పెట్టినప్పుడు కానీ వైర్స్ అస్సలు కట్ చేయకండి. మ్యాక్సిమం వైర్స్ దాంట్లో పెట్టి జస్ట్ ప్లాస్టర్ వేసడము, లేకపోతే పిన్స్ టైప్ దాంట్లో ప్రెస్ చేసి పెట్టడం ఎలానో చేయండి, కానీ వైర్స్ మాత్రం కట్ చేయకండి ఫ్రెండ్స్. మీకు వారంటీ ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే ఇవి స్పోర్ట్స్ బైక్స్ కదా, ఇవి మనకు 2 years వారంటీతో వస్తాయి కొన్ని పార్ట్స్. సో మన వైర్స్ కట్ చేసినా ఏమైనా అయినా సరే మనకు వారంటీ అనేది క్లైమ్ అవ్వదు తర్వాత. అందుకని నేను చెప్తున్నాను, ఆ ప్లగ్ అండ్ ప్లే టైప్ అయితే మీరు 2018 బండి అయితే తెప్పించుకోండి సిమ్టాక్ వాళ్ళది. ఓలా మీరు 2019 మోడల్ అంటే మాత్రం నేను ఒక నీకు అమెజాన్లో కింద లింక్ ఇస్తాను, అది తీసుకోండి. జస్ట్ 4 టర్మినల్స్ వస్తాయి, కన్ఫ్యూజ్ ఏం కాకండి. డైరెక్ట్ తీసుకెళ్ళి మీరు జస్ట్ ఇండికేటర్ టర్మినల్స్లలో బ్యాటరీ పాజిటివ్ నెగిటివ్ టర్మినల్స్ పెడితే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను ఇంతకుముందు కనెక్ట్ చేశాను, అందుకని ఇక్కడ ఇన్స్టాలేషన్ చేయడం చూపించలేకపోతున్నాను మీకు. ఓకేనా, నీకు దానికి ఒక స్పేర్ చూపిస్తాను, అది మోడమ్ చూపిస్తాను నీకు, హజర్ ఫ్లాషర్. అది చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకొచ్చేసి బైక్ LED లైట్స్ కూడా ఫిట్ చేశాను నేను. దీని కాస్ట్ వచ్చేసి 600-800 పడింది. నాకు 2 పేరు వచ్చాయి, కాకపోతే 2 పెట్టలేదు నేను, ఒకటే పెట్టాను. ఒకటి వచ్చేసి బండితో పాటు వచ్చింది, ఇంకొకటి వచ్చేసి నేను సపరేట్ పెట్టాను. హైవే మీద వెళ్ళినప్పుడు 2 హైవే లైట్స్ అయితే నాకు అంత లైటింగ్ అనిపించలేదు, అందుకని ఒక లైటింగ్ మార్చాను నేను. చూడండి ఫ్రెండ్, మీకు తేడా తెలుస్తుంది కదా. ఇది వచ్చేసి LED, ఇది వచ్చేసి నార్మల్. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నేను చెప్పేది, ఇప్పుడు బైక్ మనం మోడిఫికేషన్ చేస్తాం కదా,
ఎలక్ట్రిక్ సంబంధించినవి, వైరింగ్ సంబంధించినవి, బ్యాటరీ ఛార్జర్ కానీ, బ్యాటరీ మొబైల్ ఛార్జర్ కానీ, ఇండికేటర్ ఫ్లాషర్స్ కానీ, ఇంకేమైనా స్పీకర్స్ అలాంటివి పెట్టినప్పుడు ఏమైనా సరే ఫ్రెండ్స్ మీరు ఏంటంటే ఒక 10 amps ఫ్యూజ్ బాక్స్ దొరుకుతుంది మనకి, ఆటోమొబైల్స్ దొరుకుతుంది. ఇవన్నీ ఎక్స్ట్రా యాక్సెసరీస్ వచ్చినాయి. ఏదైనా సరే బ్యాటరీకి వెళ్ళేటప్పుడు ఫ్యూజ్ అనేది మధ్యలో కనెక్ట్ చేయండి. మీకు ఏమవుతుందంటే ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లం వచ్చి వైరింగ్ షార్ట్ అయినా సరే ఆ ఫ్యూజ్ వరకు కట్ అయిపోతుంది, మనకి బండికి ఏం ప్రాబ్లం కాదు. కాకపోతే ఎక్స్ట్రా యాక్సెసరీస్ వైరింగ్కి సంబంధించిన, ఎలక్ట్రిక్ సంబంధించిన ఇన్స్టాల్ చేసేటప్పుడు ఫ్యూజ్ మాత్రం ఇన్స్టాల్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. 15 amps ఫ్యూజ్ ఒకటి దొరుకుతుంది బాక్స్లో చిన్నది, అవన్నీ కనెక్ట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా యాక్సెసరీ దాన్ని ఫ్యూజ్ నుంచి మన బ్యాటరీకి ఇవ్వండి. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఏమైనా తేడా వచ్చి వైరింగ్ అయిందనుకో ఆ ఫ్యూజ్ వరకు కట్ అయిపోతుంది, బ్యాటరీ సేఫ్ అవుతుంది, బండి వైరింగ్ కూడా సేఫ్ అవుతుంది, మనకి ఏం కాదు. ఇది ఒక చిన్న చిట్కా ఫ్రెండ్స్ నాది. నేను అందుకని ఇవి ఇప్పుడు ఎక్స్ట్రా పెట్టాను కదా, హజార్డ్ ఫ్లాషర్ కానీ, మొబైల్ ఛార్జర్ కానీ, ఇవన్నీ ఫిట్ చేసినప్పుడు బ్యాటరీకి వెళ్ళేటప్పుడు మధ్యలో 15 amps ఫ్యూజ్ ఒకటి పెట్టా, బాక్స్ వస్తుంది. సో ఏమవుతుందంటే మనకి తేడా వచ్చే మనము హెవీ రైడ్స్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాటర్ పడ్డప్పుడు కానీ, రెయిన్ వచ్చినప్పుడు కానీ, అదేమన్నా చిన్న షార్ట్ అయినా సరే కానీ అక్కడ కనెక్షన్ తెగిపోతుంది ఫ్యూజ్ వల్ల. అదొక సేఫ్టీ ఫ్రెండ్స్, మర్చిపోకండి. బండికి వచ్చే ఫ్యూజ్ బండికి వచ్చేస్తాయి, కాకపోతే మనం ఎక్స్ట్రా సర్వీస్ ఫిట్ చేసినప్పుడు మాత్రం ఒక చిన్న ఫ్యూజ్ మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ చూసారు కదా నా ఒక బైక్ యాక్సెసరీస్ ఏమేమి చెప్పాను మీకు, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మొబైల్ హోల్డరు, మొబైల్ ఛార్జరు, ఫ్రేమ్ సైడర్స్, సేఫ్టీ రాడ్స్ లాగా ఉపయోగపడతాయి. ఇంకొచ్చేసి హ్యాండిల్ బార్ రాడ్స్, యాక్సిడెంట్ కింద బండి పడ్డప్పుడు మనకి యూజ్ అవుతుంది. ఇంకొచ్చేసి బ్లాక్ ఫిలిము స్క్రాచెస్ పడకుండా. ఇంకేం చెప్పాను ఫ్రెండ్స్, హజార్డ్ ఫ్లాషర్, మెయిన్ ట్యాంక్ బ్యాగ్. ఇవి వచ్చేసి నా ఒక బైక్ ఇంపార్టెంట్ యాక్సెసరీస్ ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి నీకు కాస్ట్ వచ్చేసి నాకు ఒక 7-8 thousand దాకా పడింది మొత్తము. అప్పుడప్పుడు తీసుకున్నాను, అన్నీ ఒకసారి ఏం తీసుకోలేదు, మెల్లమెల్ల ఒక్కొక్కటి నాకు ఉపయోగపడ్డప్పుడు అలా తీసుకొచ్చి బండికి ఇన్స్టాల్ చేశాను. సో అందుకని ఇన్స్టాలేషన్ పెద్ద కూడా చూపించలేకపోతున్నాను, కాకపోతే పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు ఇన్స్టాల్ చేయడానికి ఇవన్నీ ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నా ఒక వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, వీళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మనం అన్ని బైక్ అన్ని మనం ఇన్స్టాల్ చేసేసాము. చూడండి నా ఒక యాక్షన్ కెమెరా, గోప్రో కాదు ఇది అకాసా V50 Pro. ఇది కూడా నేను రివ్యూ పెడతాను తొందరలో మోటో బ్లాగ్ మనం కూడా స్టార్ట్ చేస్తున్నాను, ట్రయల్ జరుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ వీడియోలో మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నేను కూడా రైడ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాం కదా. ఫస్ట్ రైడ్ ఎక్కడికి వెళ్తామో మీరే చిన్న కామెంట్ బాక్స్లో పెట్టండి. మెజారిటీ మనకి ఏదొస్తుందో అక్కడ ఫస్ట్ రైడ్ అక్కడికి వెళ్తాము. ఓకే ఫ్రెండ్స్, ప్రోత్సహించండి. ముందు మంచి వీడియోస్ పెడతాను, మీకు మంచి ఇవి కూడా చూపిస్తాను, మంచి రివ్యూస్ చేద్దాం, మంచి రైడ్స్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. దిస్ ఈజ్ మహేష్ కనుల, యు ఆర్ వాచింగ్ టెక్ అండ్ రైడ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేశాను, మన సబ్స్క్రైబర్ తక్కువ ఉన్నారు, వ్యూవర్స్ తక్కువ ఉన్నారు. ముందు మనకి వ్యూవర్స్ కావాలి, సబ్స్క్రైబర్స్ కావాలి. సో అందుకని ఇంత రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.